ఒకప్పుడు అడవిలో ఒక మాయాజాలం కలిగిన పాము ఉండేది. అది చాలా శక్తివంతంగా ఉండేది. దానిని ఒక కిరాతక జంతువు గాయపరిచింది. తీవ్ర గాయం వల్ల పాము తన మాయశక్తిని కోల్పోయింది. బలహీనంగా, బాధతో తలదాచుకుని దాని జీవితాన్ని కాపాడాలని ఆశతో ఎదురుచూసింది. అడవికి సమీపంలో ఒక ఊరు ఉండేది. ఆ ఊరిలో ఒక ప్రసిద్ధ ఆయుర్వేద వైద్యుడు ఉండేవాడు. ఆయుర్వేద మందులతో అనేకులను బతికించేవాడు. రోజూ ఉదయం అడవిలోకి వెళ్లి ఔషధమూలికలను సేకరించేవాడు. ఒకరోజు అతను అడవిలో ఉన్న సమయంలో గాయపడిన పామును చూశాడు. చాలామంది భయపడిపోయేవారు. కాని వైద్యుడు దాని బాధను చూశాడు. పామును జాగ్రత్తగా ఒక వస్త్రంలో చుట్టి ఇంటికి తీసుకెళ్లాడు. ఇంటికి వచ్చేసరికి ప్రమాదవశాత్తు పాము వస్త్రం నుంచి జారిపడింది. అతని పిల్లలు పామును చూసి భయంతో అరిచారు. శబ్దం విని ఆయన భార్య బయటికి వచ్చింది. భయంతో కోపంగా తన భర్తపై కేకలేశారు. పామును ఎందుకు తీసుకున్నావు? వెంటనే తీసుకెళ్ళు. కాని వైద్యుడు శాంతంగా చెప్పాడు. ఇది గాయపడింది, సహాయం చేయాలి. భార్యను పిల్లలను భయంతున్నా కూడా వైద్యుడు పామును సంరక్షించాడు. నిత్యం మందులు ఇచ్చి పాము తిరిగి బాగుపడేలా చేశాడు. కొద్ది రోజుల తర్వాత పాము పూర్తిగా కోలుకుంది. మళ్లీ దాని మాయాశక్తులు తిరిగి వచ్చాయి. ఇప్పుడు అది వైద్యుడి పిల్లలతో స్నేహంగా ఆడుతున్నది. వారు కూడా భయం లేకుండా ఆ పాముతో కలిసి ఆటలాడేవారు. కాని పొరుగువారు ఇది చూసి అసహనం వ్యక్తం చేశారు. పాము ఊరిలో ఉండడం సురక్షితం కాదు అని వాదించడంతో వైద్యుడు పామును తిరిగి అడవిలో వదిలాడు. కొన్ని రోజుల గడిచాక ఊరంతా ఒక భయంకర వైరస్ బారిన పడింది. వైద్యుడు ఆ వ్యాధితో బాధపడ్డాడు. అలాంటి పరిస్థితిలో అతను తన పిల్లలను అడవిలోని మూలికలు తేవాలని కోరాడు. పిల్లలు అడవిలోకి వెళ్లినప్పుడు మళ్లీ ఆ మాయపామును కలిశారు. వారు గతంలో జరిగిన సంగతి అన్నీ పాముతో పంచుకున్నారు. పాము సంతోషించింది. వైద్యుడు నాకు ప్రాణం ఇచ్చాడు అని అనుకుంది. వెంటనే వారి ఇంటికి వచ్చింది. ఆ పాము వైద్యుడికి ఒక మాయావజ్రమిచ్చింది. దాని తాకిడితో ఎలాంటి రోగమైనా నయమవుతుంది. అలాగే కృతజ్ఞతగా ఒక విలువైన ధనాన్ని కూడా ఇచ్చింది. ఊరు అంతా ఆనందంతో నిండిపోయింది. వైద్యుడు కోలుకున్నాడు. గ్రామస్థులు ఆరోగ్యంగా మారారు. చివరికి అందరూ కలిసి ఆ మాయాపాముకు కృతజ్ఞతలు తెలిపారు. ఆనందంగా వీడుకోలిచ్చారు. ఈ కథ నుండి మనం నేర్చుకోవాల్సిన నైతికత: మనిషి నిస్వార్థంగా చేసిన దయకు ప్రతిఫలం తప్పకుండా లభిస్తుంది. మనం చేసిన సహాయం ఎప్పుడో ఒకప్పుడు మనవైపు తిరిగి వస్తుంది. మరిన్ని మహిమగల కథల కోసం లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి.